హాయ్ అండి, నమస్తే. ఇది రైతుల కోసం అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన అండి. ఇక్కడ పవర్ టిల్లర్స్, వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా మందు కొట్టుకోవడానికి స్ప్రే పంపులు, ఛార్జింగ్ పంపులు, పత్తిలో సాగు చేసుకోవడానికి పవర్ టిల్లర్స్, అదేవిధంగా అన్ని రకాల పనిముట్లు ఇక్కడ చూపించడం జరిగింది. స్ప్రేకి ఏ విధమైన పంపులు కావాలనేది అన్ని రకాల పంపులు ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ మందు అనేది స్ప్రే చేసుకోవడానికి ఈ డ్రోన్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయి, ఇది ఎక్కడ దొరుకుతాయి, వీటికి శిక్షణ ఏ విధంగా ఇస్తారు అనేది అన్ని రకాల డ్రోన్స్ వాటి యొక్క పనితీరు వివరించడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇక్కడ ట్రాక్టర్కి సంబంధించిన ఇంప్లిమెంట్స్, రోటోవేటర్స్, ఫాల్టర్స్ అండ్ టిల్లర్స్, అన్ని రకాల పనిముట్లు చూపించడం జరిగింది. ఇంకా ఇక్కడ మందులు, అనేక రకాలమైన మందులు, బ్యాగ్స్, ఫెర్టిలైజర్ బ్యాగ్స్, చాలా రకాల కంపెనీల మందులు, వాటి గురించి వివరించడం జరిగింది. ఇంకా ఆయుర్వేదం, ప్రకృతి సిద్ధమైన మందులు, వాటి గురించి చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. ఇంకా చాలా రకాల వ్యవసాయ సంబంధిత విషయాల గురించి ఇక్కడ అన్ని కంపెనీల వాళ్ళు అనేక రకాలుగా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇంకా ఇక్కడైతే ట్రాక్టర్స్, ఇక్కడ 2-3 రకాల ట్రాక్టర్ కంపెనీలు, ఏ విధమైన ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా పనిచేసుకోవడానికి వీలవుతుంది, వాటి గురించి వివరించడం జరిగింది. ఇంకా ఇక్కడైతే స్ప్రేస్, ఏ విధమైన మందులు వాడాలి, ఎట్లాంటి మందులు వాడాలి, దేనికి ఏ విధమైన ఎన్ని రకాలుగా బాగుంటుందనేది ఇక్కడ వివరించడం జరిగింది. రకరకాల మందులు పంటలకు పిచికారీ చేసుకునేవి ఇక్కడ చూపించడం అయితే జరిగింది. అవి ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా వాడుకోవాలనేది కూడా వాళ్ళు వివరించడం జరిగింది. ఇంకా అయితే సోలార్ సీసీ కెమెరా, ఇది మన వ్యవసాయ పొలాల దగ్గర పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి ఎలాంటి కరెంటు కనెక్షన్ అనేది లేకుండా సోలార్తో పనిచేస్తుంది. ఇది వాతావరణం మబ్బులతో కూడుకొని ఉన్న 48 అవర్స్ బ్యాటరీ బ్యాకప్తో పనిచేస్తుంది అన్నమాట. ఇది ఎక్కడి నుంచైనా మనం చూసుకోవచ్చు ఏం జరుగుతుందనేది. ఇది 2 రకాల కెమెరాస్ ఫిట్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కావాలనుకుంటే వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇంకా వరి కోత మిషన్లు, ట్రాక్టర్స్ సంబంధించి ఈ విత్తనాలు ఏ విధంగా వేసుకోవాలి, పొలంలో నాటు ఏ విధంగా వేసుకోవాలని వాటికి సంబంధించిన పనిముట్లు అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఇది విత్తనాల మిషన్. ఇందులో 2-3 రకాల విత్తనాలు వేసుకొని ఒకేసారి పని చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్లేట్లు, విసార్లు తయారు చేసే మిషన్. మనం ఇంటి దగ్గరే ఉండి ఉపాధికి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా తక్కువ ధరలో వీళ్ళే మిషన్స్ పంపించి వీళ్ళే పేపర్స్ అవి ఇవి అన్ని ప్రోడక్ట్స్ అన్నీ వీళ్ళే ఇస్తారన్నమాట. చాలా చక్కగా ఉంది. ఈయన రాజేంద్ర అన్న, మన రైతుబడి రాజేంద్ర అన్న ఇక్కడ ఇదంతా చేపిస్తున్నాడు. అందరికీ చాలా చక్కగా అర్థమయ్యే విధంగా ఈ రైతు ప్రదర్శన చాలా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఎంట్రన్స్ అన్నట్టు ఇది. ఇక్కడ పాస్ తీసుకొని మనం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వాళ్ళు పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నమాట. టోటల్గా చాలా జనం అయితే రావడం జరిగింది. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉండదు, చాలా టైం ఉంది. 18, 17 తారీఖుల్లో చాలా మంచిగా అందరికి ఉపయోగపడే విధంగా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఇది పత్తి చేనుకు సంబంధించి విత్తనాలు అదన్నమాట. ఇక్కడ ట్రాక్టర్ వ్యవసాయ పనిముట్లు, రోటోవేటర్స్, పట్లర్స్ చాలా రకాలుగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క పనిముట్టుకు సంబంధించి ఒక్కొక్కరు చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ట్రాక్టర్, ఇక్కడ విశాలమైన పంట పొలాలకి
ఇక్కడ స్ప్రే చేసుకోవడం ఒకేసారి స్ప్రే చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా పెద్ద స్ప్రేయర్ అన్నట్టు ఇది ట్రాక్టర్కి. ఇది మన చేపల చెరువు వేసుకోవడానికి కవర్స్, ఇవి చాలా రకాలుగా చెట్లు పెట్టుకోవడానికి వాటర్ స్టోరేజ్ కవర్స్, అవి జాలలు, ఇవన్నీ ఇక్కడ వలలు అన్నీ ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. వాటి గురించి వివరించడం జరుగుతుంది అన్నమాట. వాటర్ ఇట్లా స్టోరేజ్ చేసుకోవడానికి కవర్స్ అన్నమాట. ఇది జాన్ డీర్ ట్రాక్టర్. ఇది పత్తి చేలలో కానీ పంట చేలలో ఏ విధమైన స్ప్రేస్ చేసుకోవడానికి, సాగు చేసుకోవడానికి వీల్స్ ఇట్లా అమర్చి పంటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమర్చారన్నమాట. రకరకాల పనిముట్లు చూపించడం జరిగింది. అదేవిధంగా ఇవి విత్తనాలు వేసుకోవడానికి, మనమే కాలినడకన విత్తనాలు వేసుకోవడానికి రకరకాల పనిముట్లు ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకా డ్రమ్ షీట్, పొలంలో మనం డ్రమ్ షీట్ ఉంచుకోవడానికి అది కూడా వివరించడం. ఇది పవర్ వీడర్ అనేది పత్తి చేనులో ఏ విధంగా పనిచేస్తుంది అనేది స్వయంగా ఇక్కడ కనిపిస్తుంది. ఒక రైతు తన సొంత పొలంలో పత్తి చేనులో తానే స్వయంగా నడిపిస్తూ చూపించడం జరిగింది. చాలా చక్కగా పనిచేస్తుంది. మనం ఎంత లోతు పోవాలనేది దాని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని నడిపించుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. ఇది మీరే చూడండి, చాలా తక్కువ ఖర్చుతో దీని ధర వచ్చేసి 50,000 మాత్రమే. చాలా బాగా పనిచేస్తుంది. చూడండి.